హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. నీ సపోర్ట్ అనేది అంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మధ్యాహ్నం భోజనాలు అయినాయా? నేనైతే ఈ వీడియో స్టార్ట్ చేసేప్పటికి 1:30 పైన అయిందనమాట. టైము ఎంత టైం అయిందంటే చూద్దామనండి. 1:50 అయింది. 1:50 అప్పటికి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మ్యాటర్ ఏం లేదు కానీ చేద్దాం వీడియో అనిపించి చేస్తున్నాను అనమాట. కానీ టెన్షన్గా ఉంది. మధ్యాహ్నం టైం అయిపోయింది కదా, ఎవరు ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు. కోయిట్ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు అలా వెళ్ళిపోవాలన్నమాట. అంత లోపల ఏదో నాకు తోచిన కొంచెం వీడియో అయితే చేద్దాము అని వచ్చినాను అనమాట. ఫస్ట్గా అందరూ భోజనాలు అయితే అయినాయి కదా, మేము కూడా తినేసాము. తినేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఏమేమి చేసుకున్నారు ఈరోజు? మేమైతే పప్పు మొటిక్కాయ తాలింపు అయితే చేసుకున్నాం. మరి మీరేం చేసుకున్నారు? ఏం చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి, ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? నాకేం అర్థం కాల ఏ వీడియో తీయాలి అని కూడా. ఏదో తీద్దామంటే తీద్దాము అనేటట్టుగా తీసాను అనమాట. రండి దుర్గా దగ్గరికి వెళ్దాం. శారీ ఎలా ఉందో అడుగుదాము. దినారు పెట్టి కొన్నానమాట. నల్ల మంగళసూత్రాలు అంటే నల్ల పూసలు ఇలా బాగున్నాయా? చూసి చెప్పండి. పైన అంతా గ్రీను, మళ్ళీ రెడ్ గ్రీను మిక్సింగ్ అయ్యి వచ్చిందనమాట. చూస్తానే నచ్చేసింది నాకైతే. ఇంకా అందుకనేసి తెచ్చుకున్నాను అనమాట. చూడండి, బ్లాక్ బీట్స్ అంటారు కదా, అవి. ఎలా ఉందండి? దుర్గా దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి. ఏం చెప్తుందో విందాం. హాల్లోకి వెళ్తాం, పోదాం. పిలుస్తారేమో, ఎవరన్నా పిలుస్తారేమో. దుర్గాదేవి శారీ కట్ట బాగా జాకెట్లే లేవు. అక్క తెచ్చుకున్నా జాకెట్. పర్వాలేదు, నావి డ్యామేజ్ అయిపోతున్నాయి అనమాట. 2 నెలలకు 3 నెలలకు చేంజ్ అయిపోతున్నాయి జాకెట్లు. ఏం చేయాలా? ఇదే మొన్న తీసుకురాలా అద్దాల జాకెట్. అద్దాల చీర బాగుందా? దీంట్లో జాకెట్ ఇంకా కుట్టిలా, దీంట్లో ఇంకా తీలా. వీడియో తీసుకున్నాం రా, నాకు వీడియో దుర్గాని హెల్ప్ అడుగుదామా? సరేనా? మాట్లాడుకుందాం రండి. చీర గురించి, చీర కాస్ట్ గురించి మాట్లాడదాం. ఎడా ఎక్కువ డబ్బులు చీర ఎక్కువ డబ్బులు. దుర్గా పడుకొని దొల్లుతుంది. నేనైతే వచ్చిన అనమాట. ఇలా ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో తెలీదు. అందుకనే చీర కట్టుకొని వీడియోస్ తీయాలా అంటే తీయలేము. మీరే అంటే అక్క చీర కట్టుకోవచ్చు కదా, బాగుంటుంది అని అంటారు. మనం చీర కట్టుకుంటే మన నుంచి కాదు కదా. చీర కట్టుకుంటే ఎట్లా, ఎవరంటే వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేస్తారు. నా ఇంటికలు కూడా ఆరలేదు. చాలా ఏదో పెద్ద పొడుగున్నిట్టు నా ఇంటికలు ఆరలేదంటారు. నేను చూడు ఏం చెప్తాను. మొత్తం అవుట్పుట్ వచ్చి ఇలా ఉంది నా శారీ. మైదూరం వచ్చిన ఎంత కనపడుతుందంట కదా. నేను చేస్తే నువ్వు పండుకొని దొరుకుతుంది. లేయలేదు. అలా ఉందనమాట. ఇదే నా శారీ. దీని గురించి మాట్లాడుకున్నామే. నాకు ఎవరు ప్రమోషన్ కింద ఏం లేదమ్మా. నా ఓన్ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్న శారీ అని. నాకు కష్టం డబ్బులు ఏమంటారు తెచ్చుకునే శారీ అనమాట. కానీ మనం చూపించాను కానీ ఇలాంటి మిర్రర్ శారీస్ వచ్చేసి కొనుక్కోకుండా ఉండడమే మంచిది నాకు తెలిసి. ఎందుకు కొనుక్కోకూడదు అంటే అది కూడా చెప్తాను చూడండి. ఎందుకు అనగా చూడండి, మొత్తం లేచిపోతున్నాయి. ఊరికే బంక వేసి అట్లా అతికిచ్చినారనమాట. గమ్ము, బంక అంటే గమ్ము అని అర్థము. అరబీలో వచ్చి సమహ్ అంటే చెవుడు. సమహ్ అంటే చెవుడు, సమహ్ అంటే అది గమ్ము. నాకు తెలిసిన భాష అండి. అలా ఉంది. కొన్ని ఫోటోలు కూడా తీసుకొని
యూట్యూబ్ గురించి చెప్పింటే మొన్న ఒక రోజు యూట్యూబ్ ఎలా అది క్రియేట్ చేసుకోవాలో కూడా చెప్పు అని చెప్పారు. ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే నేను ఎలా అంటే అలా చేసుకున్నానులేండి. అంటే నేను కూడా టెక్స్ట్ ఛానల్ చూసి చేసుకున్నాను అనమాట. నాకు కూడా పెద్దగా తెలీదు వాటి గురించి. యూట్యూబ్లో గురించి మీకు ఒక విషయం చెప్తాను అని చెప్పాను కదా, మాట్లాడుకుందామా? రండి కూర్చొని మాట్లాడుకుందాం. ముందు మళ్ళీ దుర్గాని అడిగి వీడియోస్ తెప్పించుకున్నాం, వీడియోలు ఫోటోలు. ముందు కూర్చున్నాం. ఇలా పెడదాం. సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని అనిత. అయితే యూట్యూబ్ గురించి చెప్తాను అన్న. బాగా ఎదురుగా నల్లపూసలో తినారా మర్చిపోయింది, కానీ బాగున్నాయి కదా మురకలుగా. ఏమైందంటే మానిటైజేషన్ అయిపోయి మళ్ళీ అన్నీ వచ్చిన తర్వాత ఒక జబర్దస్త్ వీడియో పెట్టానమాట. ఫైమాది ఎక్కువ వ్యూస్ వచ్చేసాయి. దానికి కాపీ రైట్స్ పడినాయి అనమాట నాకు. అంటే నాకు ముందే ఒక అన్న అయితే చెప్పున్నాడు అనమాట, ఇట్లా వేరేటివి నీ ఛానల్లో పెట్టుకోకూడదు అని. నేను తిక్కదాన్ని కదా, తల తిక్కదాన్ని, పెడితే బాగుంటుందిలే అని చెప్పి పెట్టానమాట. మొత్తం దొబ్బింది ఛానల్ మొత్తం. నా ఛానల్ పోయే స్టేజ్కి వచ్చింది. దేవుడా అనిపించింది నాకైతే. నన్ను నేనే ఎంత తిట్టుకున్నానో తెలిసిన. ఇంత కష్టపడి ఇన్ని చేసుకొని ఒక్క వ్యూస్ కోసం కక్కుర్తిపడి అది పెట్టాను. దాని తర్వాత మొత్తం కొలాప్స్ అయిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా స్టార్ట్ ఎక్కడైతే చేశానో మళ్ళీ అక్కడికి వచ్చేసాను అనమాట. అంత పని అయింది. ఒక 3 నెలలు కాపీ రైట్స్ పడినాయి. నా దురదృష్టంలో కూడా అదృష్టం ఏమి అంటే, నాకు కాపీ రైట్స్ 3 పడితే ఛానలే ఎత్తిపోతుందంట. అది నాకు తెలీదు. అంటే నేను రీల్స్ పెట్టాను అనమాట, షార్ట్ వీడియో ఉంటుంది కదా చిన్నది, అది పెట్టాను. అయితే నా అదృష్టం ఏమంటే, అంత దరిద్రంలో కూడా కొంచెం అదృష్టం ఉంది. అనిత కావగింజంత అని అనుకున్నాను అనమాట. ఎట్లా అంటే 2 వీడియోలు ఏమో పెట్టానమాట నేను. 2 వీడియోలు కూడా కలిపి ఒకే కాపీ రైట్ పడింది అనమాట. అంటే రెండిటికి సపరేట్గా పడి ఉంటే ఇంకొకసారి కాపీ రైట్ పడి నా ఛానల్ ఎత్తిపోయిండు. అసలు అనిత గురంకొండ కోయిట్ వ్లాగ్ అనేదే లేకుండా అయిపోయింది అనమాట. అక్కడ అలా లేకుండా రెండిటికి కలిపి ఒక్కటే పడింది కాపీ రైట్. దానివల్ల బతికిపోయినా. మళ్ళీ నేనేం చేశానంటే తిక్కదాన్ని, అంటే దీని గురించి చాలా మందికి తెలీదు, కొంచెం తెలుసుకుంటే మేలు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఉంటారనమాట అక్కడక్కడ. ఎంత చెప్పినా బుర్రకెక్కదు, దెబ్బలు పడేంత వరకు తెలియదు అనమాట. దెబ్బలు పడినాక మళ్ళీ అయ్యో అమ్మో అబ్బో అని ఏడుస్తూ ఉంటామన్నమాట. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ ఆ కాపీ రైట్స్ పడినటివి ఉంటాయి కదా ఆ వీడియోస్, అవి నేనేం చేశానంటే టపాలన్నీ డిలీట్ చేసేసానమాట. నేను వేరే అన్న నాకు హెల్ప్ చేస్తాడు అని చెప్పాను కదా, ఆ అన్నకు ఫోన్ చేసి కనుక్కున్నాను అనమాట. అన్న ఇలా పడింది అంటే, సరే ఉండు చూస్తాను అనే అన్న చెప్పే లోపల నాకు తొందర ఎక్కువ కదా, సుందరానికి తొందర ఎక్కువ అన్నట్టు అనితకు కూడా తొందర ఎక్కువ. అవి డిలీట్ చేసేసిన ఆ వీడియోలు 2 ఆ కాపీ రైట్స్ పడినోటివి. ఆ తర్వాత మెయిల్ వచ్చింది నాకు. మెయిల్ వస్తే ఇంకా పోయి ఆయన ఏమన్నాడంటే, ఇట్లా కాపీ రైట్స్ పడితే ఎత్తిపోతుంది అనిత, ఎన్ని కాపీ రైట్స్ పడినాయో ఏమో చూస్తాను ఉండుమా అని చెప్పి ఆ అన్న చెక్ చేసి చూశాడనమాట. చెక్ చేసి చూస్తే రెండింటికి కలిపి ఒకటే పడింది. నీ అదృష్టం బాగానే ఉంది, కాకపోతే ఈ వీడియోస్ డిలీట్ చేయొద్దు అని చెప్పే లోపల నేను డిలీట్ చేసేస్తా. ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు, చెప్పే లోపల నేను డిలీట్ చేసేసినాను అన్నమాట. ఇంకా చూడు, ఇంకా వేరే అన్న కదా పాపం, నన్నేం అనలేక నువ్వెందుకు అలా చేసుకున్నావు, బాగా రన్ అయ్యేటప్పుడు నీ ఛానల్ అని నేను చెప్పినాను కదా నీకు ఇట్లా చేయొద్దు మా అని, నువ్వు మళ్ళీ ఎందుకు చేసుకున్నావు అని చెప్పి ఆ అన్న నన్నే అన్నాడు అనమాట 2 మాటలు. అంటే అన్న నా తలతిక్క అలా ఉంది, నా దరిద్రం అలా ఉంది, మీరేమో చేయొద్దనే అన్నారు, కానీ నేను అదే ఫస్ట్ టైం వేరే వీడియోస్ నా ఛానల్లో పెట్టడము, అదే ఫస్ట్ టైం పెట్టినందుకు బాగా మెడదెబ్బలు. అంటే దేవుడు కూడా ఒకసారి మీకు మంచిగా చెప్తే వినవే, అందుకే నీకు ఇలా జరిగితే బాగుంటుందని చెప్పి చేసినట్టుగా ఉందన్నమాట నాకైతే. ఆ దెబ్బతో మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పెట్టలే. కాకపోతే ఆ డిలీట్ చేయటం వల్ల మెయిల్ ఏమని వచ్చిందంటే, మీరు ఎందుకు పెట్టారు అని సంజాయిషి ఇవ్వండి మాకు అని చెప్పి ఒక మెయిల్ వచ్చింది.
అది కూడా నేను పెట్టిన వీడియోస్ డిలీట్ చేయకుండా ఉంటే. కానీ నాకు తొందర ఎక్కువ కదా, డిలీట్ చేసేసాను అనమాట వీడియోస్ డిలీట్ చేసేసిన తర్వాత ఇంకా నాకు సమాధానం లేదు. అలా డిలీట్ చేసి ఉంటే మళ్ళీ అది కూడా వచ్చింది ఇంకొకటి కూడా, మీరు అలా డిలీట్ చేసి ఉంటే 3 నెలల వరకు మీరు ఇంకా మానిటైజేషన్కి మళ్ళీ రీఅప్లై చేసుకోలేరు, మీరేం చేయలేరు అని చెప్పినని మెసేజ్ అయితే వచ్చేసింది. ఇంకా నేను ఆల్రెడీ డిలీట్ చేసిన కాబట్టి ఇంకో 3 నెలల వరకు ఎటువంటిది ఏం చేయలేకపోయినాను. ఊరికే వీడియోలు పెడుతున్నానే తప్ప దానివల్ల నాకు ఎటువంటి లాభం కానీ ఏం లేదు. అంటే ఇప్పుడు ఏదో ఉంది, అప్పుడు లేదని కాదు, ఇప్పుడు కూడా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఏమంటే కాపీరైట్స్ పడడం వల్ల ఛానల్ వెళ్ళిపోతుంది అని అన్నారు కదా, దానివల్ల భయపడినాను అనమాట బాగా. అప్పుడు మెయిల్ కూడా వచ్చేసింది నాకు, గూగుల్ పిన్ వస్తుంది కదా, పిన్ నెంబర్ వచ్చిన ఒక 2-3 రోజుల తర్వాత జరిగింది ఇది. నా బాధ అంతా ఇంత కాదనుకోండి, 3 నెలల వరకు ఎటువంటిది ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కాదు, అసలు ఒక్క పైసా కూడా రాలేదన్నమాట. ఇంకా తర్వాత 3 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ 5వ నెల లాస్ట్కి మళ్ళీ బాగా అయింది. ఇప్పుడు దేవుడి దయ వల్ల ఇప్పుడు డాలర్లు కౌంట్ అవుతున్నాయి అన్నమాట, మీ అందరి సపోర్ట్ వల్ల. అనితాని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా. ఇది మొన్న చెప్దాము అనుకుని అది లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా అని చెప్పలేదు. నా అలాంటి తింగరోళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. నేను బయటికి మహా మేధావిలాగా కనపడతా, కానీ నా అంత తింగోట్లేదు. అట్లా నేను చేసే పనులు నాలాగా ఎవరో చేయొద్దండి, సరేనా. ఏరే వాళ్ళ వీడియోలు ఎత్తుకొని వచ్చి మీ ఛానల్లో పెట్టుకొని అట్లాంటి పని ఇంకెప్పుడు చేయొద్దండి. నేనైతే అసలు చేయను. ఒకసారి బాగా బుద్ధి వచ్చింది, అందుకే ఇంకెప్పుడు చేయను అనమాట, సరేనా. మన వీడియో అయితే ఇంతే. ఏదో ఒక చిన్నది ఎట్లా చీర కట్టుకున్నా కదా, సాంప్రదాయబద్ధంగా కొంచెం నీతులు చెప్తాను. నేనంటే బుడదలో పడినా కదా, అందుకే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బుడదలో పడతారేమో అని చెప్పి ముందే చెప్తున్నాను, ఓకేనా. బాయ్.